ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం కథ చెప్దాం అనుకుంటున్నా కదా. ఏం కథ చెప్పాలనుకుంటున్నా నీకు అంటే కుందేలు ఏనుగు కథ. అది పంచతంత్రం కథనేనా? అంతే కదా, అదే కదా. తెలివి తక్కువ రాజులు ఎంతమంది ఉండి ఏం లాభం? తెలివైన రాజు ఒక్కడుంటే చాలు. వెనకటికి ఏనుగుని మోసం చేసి కుందేళ్ళు కులాసాగా ఎలా బతికాయో తెలుసా? కథగా చెబుతాం విను అన్నాయి. వినసాగాను. ఆ పక్షులు చెబుతున్నాయట. కుందేలు ఏనుగు కథ. పెద్ద అడవి. ఆ అడవికి తగినట్టుగానే ఏనుగులు ఉన్నాయక్కడ. చలి, ఎండ, వానాకాలాలు మూడు ముచ్చటగా జరుగుతున్న కాలం. ఇబ్బందులు లేకపోయాయి. ఒక ఏడాది వానలు పడలేదు. చెట్టు చేమలు అన్నీ ఎండిపోయాయి. అడవిలో కొలను కూడా ఎండిపోయింది. తినడానికి తిండి లేదు. దాహం తీర్చుకునేందుకు నీరు లేదు. ఏం చెయ్యాలో తెలియలేదు ఏనుగులకి. అక్కడ వాళ్ళ రాజుని ఆశ్రయించాయి. రాజా, అడవిలో ఈ కొలను ఎండిపోయింది. తాగడానికి చుక్క నీరు లేదు. ఏం చెయ్యాలో మాకు అంతు చిక్కట్లేదు. నువ్వే కాపాడాలి అని మొరపెట్టుకున్నాయి. ఆలోచనలో పడ్డాడా రాజు. అన్నిటికీ నువ్వే దిక్కు, నువ్వే గట్టెక్కించాలి మమ్మల్ని అని అంటే అవన్నీ కూడా వింటూ ఉన్నాడు రాజు. ఓ పని చేద్దాం అన్నాడా రాజు. సేవకుని ఒకరిని పిలిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరున్న చెరువు ఎక్కడున్నది చూసి రమ్మన్నాడు. చూసొచ్చాడా సేవకుడు. కొద్ది దూరంలో పెద్ద చెరువు ఉన్నదని, అందులో నీరు ఉన్నదని చెప్పాడు. ఇంకేముంది, హాయిగా వెళ్ళి నీరు తాగి రండి అని అన్నాడా రాజు. ఏనుగులు పరుగున వెళ్ళాయి ఎక్కడికి. చెరువులో నీరు తాగడమే కాదు, ఎంచక్క స్నానాలు కూడా చేశాయి. ఏనుగులు పరుగున రావడం, చెరువులో గుంపుగా దిగడం, సరదాగా స్నానాలు చేసే హడావిడిలో చుట్టుపక్కల ఉన్న కుందేళ్ళు భయపడి ఎక్కడికో పారిపోయాయి. అలా పరిగెత్తుతూ ఉంటే కొన్ని కుందేళ్ళు పాపం ఏనుగుల కాళ్ళ కింద పడి నలిగిపోతే కొన్ని పాపం చచ్చిపోయాయి. చచ్చిపోయిన కుందేళ్ళను చూసి మంత్రి రోమకర్ణుడు బాధపడ్డాడు. రాజు శీలిముఖుణ్ణి కలిశాడు. రాజు దగ్గరికి ఏనుగులు పోయి అడిగేసరికి వాటర్ ఎక్కడ ఉన్నాయో పోయి చూసిరండి, అక్కడ పోయి వాటర్ తాగండి అంటే అవి ఉత్సాహంగా వెళ్ళి వాటర్ తాగేసరికి వాటి కాళ్ళ కింద కొన్ని కుందేళ్ళు పడి చనిపోయినాయి కదా. అనుకోని ఆపద వచ్చి పడింది మహారాజా. మన చెరువు మీదకి, మన మీదకి ఏనుగులు దాడి చేయడం మంచిది కాదు. వందలాది కుందేళ్ళు పాపం గాయాల పాలయ్యాయి. కొన్ని చనిపోయాయి కూడా. ఈ ఏనుగుల్ని అడ్డుకోవాలి. ఈ దాడిని మనం నిలువు చేయాలి. ఆలోచించండి మహారాజా. మంచి ఆలోచన చేసి మన కుందేళ్లను కాపాడండి అన్నాడు. రోమకర్ణునితో పాటుగా మంత్రులందరినీ సమావేశపరిచాడు శీలిముఖుడు. ఇలా చెప్పాడు. అక్కడ అడవిలో కొలను ఎండిపోవడం కాదు కానీ ఏనుగులు నీటి కోసం తెగ తిరిగేస్తున్నాయి, పరుగులు తీస్తున్నాయి. ఆ పరుగుల్లో మన కుందేళ్ళు నలిగిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మన వాళ్ళు ఒక్కరు కూడా మిగిలే అవకాశం లేదు. దీన్ని ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలంటే బాగుంటుందో చెప్పండి, లేకపోతే ఏదైనా ఒక ఉపాయాన్ని ఆలోచించండి. ఆ ఉపాయంతో ఏనుగుల్ని మనం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. బలహీనమైన కుందేళ్ళు బలవంతులైన ఏనుగుల్ని ఎదుర్కోవడమా, వాటిని తరిమివేయడమా, అదెలా సాధ్యం అని కుందేళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నాయి. మాటలు లేవు, మౌనంగా ఉన్నాయి. ఏంటి అలా మౌనంగా కూర్చుంటే ఎలా, చెప్పండి ఏం చేద్దాం అని గట్టిగా అడిగాడు శీలిముఖుడు. అప్పుడు ఓ ముసలి కుందేలు ముందుకొచ్చింది. దాని పేరు విజయుడు. మహారాజా, ఏనుగుల్ని తరిమేసే పని నేను చూసుకుంటాను, నాకు అప్పగించండి. ఇదేం పెద్ద పని కాదు. బలంతో ఎదుర్కోలేనప్పుడు తెలివితేటలతో ఎదుర్కోవాలి. అప్పుడు విజయం మనదే అన్నాడు విజయుడు. విజయుడు అనేది కుందేలు పేరు. అలాగా, అయితే ఎదుర్కో. ఏనుగుల్ని తరిమేసే బాధ్యత నీదే అన్నాడు శీలిముఖుడు. ఆజ్ఞ మహారాజా అన్నాడు విజయుడు. అక్కడి నుంచి బయలుదేరాడు. చెరువుకి దగ్గరికి చేరుకున్నాడు. అక్కడో కొండ ఉంది. ఆ కొండనెక్కి కూర్చున్నాడు విజయుడు. ఇక రాత్రి వేళయింది. దాహం తీర్చుకునేందుకు ఏనుగులు రావాలి. రాని చెబుతాను అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఏనుగులు వచ్చాయి. చెరువులో నీరు తాగి స్నానాలాడి వెళ్ళిపోతుంటే గట్టిగా అరిచాడా విజయుడు. ఇదిగో అన్నాడు. వెనక్కి తిరిగి చూశాయి ఏనుగులు. ఏనుగుల రాజా, నీకో చిన్న మాట అన్నాడు విజయుడు. ఎవరు నువ్వు? నాకు నువ్వేం చెబుతావు? అసలేంటి సంగతి అని అడిగాడు ఏనుగుల రాజు. కొండ మీద కుందేల్ని తక్కువ చేస్తూ చూశాడు. నేను మామూలు కుందేల్ని కాదు, ఆకాశంలో చంద్రుడు తెలుసు కదా మీకు, ఆ చంద్రుడిలో కొలువు ఉండే కుందేల్ని. చంద్రుడిలో ఉండే కుందేల్ని నేనే. మా రాజు ఆ చంద్రుడే. ఆ రాజు దూతగా చెబుతున్నాను వినండి. ఈ చెరువు మా సామ్రాజ్యంలో ఉంది. ఈ చెరువులో నీళ్లు తాగాలన్నా, ఇందులో స్నానం చేయాలన్నా మా రాజుగారి అనుమతి మీరు తీసుకోవాలి.
తీసుకోలేదో ఇక మీ పని అయిపోయినట్టే. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నీరు తాగుతూ స్నానాలాడుతూ మా కుందేళ్ళని తొక్కి చంపేస్తున్నారు. అది చాలా తప్పు. ఇలా చెబుతున్నానని పిచ్చి కూతలని నా మాటలు కొట్టిపారేయకండి. మీకు నిజంగా బతుకు మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. మళ్ళీ ఎప్పుడు ఇటు రాకండి. ఇన్నాళ్ళు జరిగింది ఏదో జరిగింది. వచ్చారు, చెరువు నీళ్ళు తాగారు, వెళ్ళారు, అయిపోయింది. దీన్ని మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాను. నువ్వు మమ్మల్ని క్షమించడం ఏమిటి అని అన్నాయి ఏనుగులు. మా సంగతి నీకు తెలియదంటారా? మా రాజు సంగతి నీకు తెలియదు. ఆయనకు మీరు చేసిందంతా తెలుసు అని అంది కుందేలు. తెలిసే నన్ను హెచ్చరించి రమ్మన్నాడు. వినలేదో ఇక మీ కర్మ అని అంది. మీరు అనవసరంగా మా రాజు చేతిలో చస్తారు అని చెప్పింది. భయపడ్డాయి ఏనుగులు. తొండాల్ని ముడిచేశాయి. రాజు ఏనుగు వెనక దాక్కున్నాయి కొన్ని. అంతా గమనించాడు విజయుడు. మళ్ళీ ఇలా అన్నాడు, చూడండి మీకోసమే చెబుతున్నాను. చాలా కోపంగా ఉన్నాడు చంద్రుడు. ఎందుకైనా మంచిది, ఏనుగుల రాజువి నువ్వే కదా, నువ్వోసారి మా రాజుకి కనిపించి క్షమించు అని అడుగు. ఎక్కడ ఏ గొడవ ఉండదు. అడగండి మహారాజా, అడగండి అని అన్ని ఏనుగులు ఎంతో భయపడుతూ చెప్పాయి. నక్కలతోనో కుక్కలతోనో గొడవలంటే పర్వాలేదు. కాళ్ళ కింద తొక్కి తొక్కి చంపేయచ్చు, తొండాలతో విసిరేయచ్చు వాటిని. అసలుకే దైవస్వరూపులు సూర్యచంద్రులు. వారితో గొడవలంటే ఇక మన సంగతి అంతే అని అనుకున్నాయి. అయ్యో విజయ, తప్పైపోయింది. తెలియక చేసిన అపరాధం ఇది. ఇంకెప్పుడు ఈ చెరువు దగ్గరికి రాము. మేము అసలుకే రాము. మీకు మాటిస్తున్నాం. మమ్మల్ని క్షమించమని మీ చంద్రుడికి చెప్పు అన్నాయి ఏనుగులు. చెబుతాను. చల్లని మా రాజు మీ మాటలకు మరింత చల్లబడతాడు, అనుమానం లేదు. అయితే ఇప్పుడు ఆయన దగ్గరలో లేడు. ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. అప్పుడప్పుడు ఈ చెరువు దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు చెబుతాను, మీరేం కంగారు పడకండి అన్నాడు విజయుడు. అంటే తెలివిగా చంద్రుడి గురించి చెప్పి ఆ ఏనుగుల్ని భయపెట్టి అక్కడికి ఏనుగులు రాకుండా చేశాయి. వెళ్ళొస్తాం అని ఏనుగులు వెళ్ళిపోతున్నాయి. ఆలోచించి మళ్ళీ కేకేసింది కుందేలు. ఆగాయి ఏనుగులు. ఏమిటి అని అడిగాయి. మీరు క్షమించమన్నారని నేను చెప్పడం కాదు, మీ రాజు మా రాజుకు చెప్పడం బాగుంటుంది, పద్ధతి కూడా. అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు. అందుకని అడిగాడు ఏనుగుల రాజు. ఈ సాయంత్రం చీకటి పడుతుండగానే ఈ చెరువు దగ్గరికి నువ్వుసారి రా. మా రాజుని కలిసి క్షమించమను. హాయిగా ఉందామందరం. వస్తాడు అని గట్టిగా అరిచాయి ఏనుగులు. రాజుని చంద్రుడిని కలవలసిందిగా చెప్పగానే చెప్పాయి. సరే నేను వస్తాను అన్నాడు ఏనుగుల రాజు. అన్నట్టుగానే చీకటి పడుతుండగానే వెంటనే చెరువు దగ్గరికి వచ్చాడు. ఎక్కడ మీ రాజు అని అడిగాడు. అదిగో అంటూ చెరువులో కదులుతున్న చంద్రుడి యొక్క బింబాన్ని చూపించాడు విజయుడు. చీకటి ఇంకా చిక్కబడలేదు. దాంతో చంద్రుడు ఎర్రెర్రగా కనిపించాడు. ఏనుగుల రాజు చంద్రుడు ఎర్రగా ఉండటాన్ని చూసి ఎందుకలా ఉన్నాడు అని విజయుడిని అడిగాడు. చెప్పాను కదా, చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు క్షమించమని అడుగు, అప్పుడే చల్లబడతాడు అని చెప్పాడు. రాజుగారు బాగా కోపంగా ఉన్నారు. ఇలాంటప్పుడు నువ్వు పలకరించడం కూడా ప్రమాదమే. చంపేసినా చంపేస్తాడు. ఎందుకు వచ్చిన గొడవ? నీ మానాన్ని నువ్వు వెళ్ళిపో. మరి క్షమించమని అడగలేదు. ఓసారి నమస్కారం పెట్టు చాలు. నమస్కారం పెట్టి వెళ్ళిపో. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. తప్పైపోయిందని క్షమించమన్నారు మీరు అని చెప్పి నేను మా చంద్రుడికి చెప్తాను. నేనున్నాను కదా, నాకు ఎలా చెప్పాలో తెలుసు. అన్నట్టు అసలు సంగతి, మీరు మళ్ళీ చుట్టుపక్కలకు రాకండి. వచ్చారో మీ ప్రాణాలు పోతాయి. తర్వాత మీ ఇష్టం అన్నాడు అవిజయుడు. రాము అని మేము మీకు మాటిస్తున్నాను అన్నాడు ఏనుగుల రాజు. చెరువులోని చంద్రబింబానికి నమస్కరించి వెళ్ళిపోయాడు. తర్వాత తన మందం తీసుకొని ఆ ప్రాంతాన్ని వదిలేశాడు అని కథను ముగించాయి పక్షులు. దాహంగా ఉంది అన్నాను. దాహం సంగతి తర్వాత, ముందు ఈ కథలో నీతి ఏమిటో తెలిసిందా అడిగాయి. తెలియదని తల ఊపాను. ఇలా చెప్పాయి. మీ రాజు లాంటి హంసలాంటి మెత్తని వాణ్ణి, బలహీనుణ్ణి కొలిచే కంటే బుద్ధి బలంతో యుక్తితో జీవించడం మేలు, తెలుసుకో. సరే అన్నట్టుగా తలూపాను. అయినా వదలలేదు. మిమ్మల్ని తెగ తిట్టాయి మహారాజా. తిట్ల వర్షం కురిపించాయి. గాయాలైనా దాహంగా ఉన్నా మిమ్మల్ని తిడుతుంటే తట్టుకోలేకపోయాను. మా రాజేమీ పిరికివాడు కాదు. శత్రువుల్ని చీల్చి చెండాడడంలో అతన్ని మించిన వారు లేరు. మా రాజు సంగతి మీకు తెలియదు. తెలియనప్పుడు ఆయన గురించి ఇలా మాట్లాడడం తప్పు. మాట్లాడద్దు అన్నాను. వింటాయా? నన్ను కట్టిపడేసి కొట్టి బాగా హింసించాయి. వాళ్ళంతా పచ్చి పుండైపోయింది.
దాహం దాహం అన్నా ఎవ్వరూ నా మాట వినలేదు. చచ్చిపోయాను అనుకున్నాను. కొన ఊపిరితో ఉన్నాను. అలాంటి నన్ను తీసుకొని వెళ్ళి చిత్రవర్ణుడి ముందు పడేశాయి. నెమలిరాజు నన్ను ఇలా చూశాడు సీరియస్గా. తర్వాత ఎవడు వీడు అన్నట్టుగా సైనికుల్ని చూశాడు. పాపాత్ముడు మహారాజా, మన దేశానికి వచ్చి మనల్ని, ముఖ్యంగా మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నాడు. ఎవడి పాపాన వాడే పోతాడని మీరంటారేమో, అలా అనవద్దు. వీణ్ణి క్షమించకూడదు, చంపేద్దాం అని అన్నాయి. కానీ పద్ధతి ప్రకారం మీకో మాట చెబుదామని తీసుకొచ్చాం. చెప్పండి మహారాజా, చంపేయమంటారా లేక ఏమంటారు అని అడిగాయి పక్షులు. అంతంత ముక్కులతో మీద పడవబోయాయి. ఆగండి ఆగండి అని గట్టిగా అరిచాడు చిత్రవర్ణుడు. ఎవడు వీడు? చిత్రవర్ణుడు. ఎవడు వీడు, ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగాడు చిత్రవర్ణుడు. వీడి పేరు దీర్ఘముఖుడు, కర్పూర ద్వీపం నుండి వచ్చాడు. వీళ్ళ రాజు హిరణ్యగర్భుడు అని చెప్పాయి. మీ మంత్రి పేరు? నన్ను అడిగిందో కొంగ. దాని పేరు దూరదర్శి, అది ఆ రాజ్యానికి మంత్రట. మా మంత్రి పేరు సర్వజ్ఞుడు, చక్రవాక పక్షి, మంచి అనుభవం కలవాడు. ధర్మజ్ఞుడు వీడు. ధర్మజ్ఞుడు, వీరుడు, ప్రతిభాశాలి అని చెప్పాను. ఇంతలో చిలుక కల్పించుకుంది. దాని పేరు అరుణముఖుడు. ఆ రాజ్యానికి అది సైన్యాధ్యక్షుడట. ఇలా అంది చిత్రవర్ణుడితో. రాజా, ఆ కర్పూర ద్వీపం మన జంబూ ద్వీపంలోనే భాగం. అలాంటి ద్వీపాలు చాలా ఉన్నాయి మన రాజ్యంలో. మీకు తెలుసో లేదో, ఆ రాజ్యం మనదే. హిరణ్యగర్భుడు మన సామంతుడు. కప్పం కట్టాలి. ముందు ఓ దూతని పంపించి కప్పం కట్టాల్సిందిగా ఆజ్ఞాపించండి. అంటే రాజులు ఏదైనా ఒక రాజ్యాన్ని గెలిచిన తర్వాత అక్కడ ఓడిపోయిన రాజునే సామంత రాజుగా పెట్టుకొని ఆయన దగ్గర, అంటే ఆయన కింద ఇప్పుడు ఆ రాజ్యానికి రాజుగా ఈయనే ఉంటాడు, ఓడిపోయిన రాజే ఉంటాడు. కానీ అన్ని ట్యాక్సులు మాత్రం కట్టాలన్నట్టు. ఎవరికి కట్టాలి? ఆ గెలిచిన రాజుకి కట్టాలి. ఒకవేళ మళ్ళా వార్ చేసి ఆ ట్యాక్స్ కట్టు అని చెప్పిన కింగ్ ఓడగొడితే అంత ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయే ఉంటారు కాబట్టి మళ్ళీ భయపడిపోతారు. మళ్ళీ యుద్ధం చేయడానికి అంత సినిమా ఉండదు ఇక వాళ్ళకు. కానీ వాళ్ళు గివప్ చెయ్యరు అని అంటే చెయ్యాలంటే అంటే అట్లా లేదు. ఇక వాళ్ళు ఓడిపోయినారు అంటే ఓడిపోయినట్టే. వాళ్ళని చంపకుండా వాళ్ళని సామంత రాజులుగా చేసుకుంటారు అన్నట్టు. అప్పుడు అవును మహారాజా, ఆజ్ఞాపించండి అన్నాడు దూరదర్శి. దూరదర్శి ఎవరు? మంత్రి. పన్నులు వసూలు చేయడంలోనూ పాలన విషయంలోనూ రాజన్నవాడు జాగ్రత్తగా ఉండాలి. బ్రాహ్మణుడికి అసంతృప్తి, రాజుకు తృప్తి పనికిరావు. ఏదో రకంగా రాజన్నవాడు ఎప్పటికప్పుడు రాజ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. శత్రువుల్ని కాలి కింద పెట్టి అనగదొక్కాలి అన్నాడు అరుణముఖుడు. అవును మహారాజా, సైన్య సమేతంగా వెంటనే వెళ్ళి కర్పూర ద్వీపాన్ని ఆక్రమించండి అని అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు దూరదర్శి. ముందు ఒక దూతను పంపించండి, అంటే మెసెంజర్ని పంపించండి. మన గురించి తెలియజేయండి. హిరణ్య గర్భుడి మాట విన్నాడా? సరే సరే. వినలేదో ఆ హిరణ్య గర్భుడితో మనం యుద్ధం చేద్దాం. ఇక మన యుద్ధంలో ఆ దెబ్బలకు ఖచ్చితంగా హిరణ్య గర్భుడు చనిపోతాడు అని అన్నాయి. అలాగే అన్నాడు చిత్రవర్ణుడు. మెచ్చుకోలుగా దూరదర్శిని చూశాడు. దూత బయలుదేరి వస్తున్నాడా అడిగాడు హిరణ్యగర్భుడు. ఆ అడగడంలో కోపం కానీ ఆవేశం కానీ లేదు, మామూలుగానే అడిగాడంతే. దూత సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు సంగతి చూడండి మహారాజా. ఎంత మదం, ఎంత దుర్మార్గం, ఎంత దురాశ వాళ్ళది. అనర్థాలన్నిటికీ ఆశే మూలం. అవునా కాదా? నాకు తెలిసి ఆశను జయించిన వాడే మనిషి. అదృష్టవంతుడంటే అతనే అన్నాడు దీర్ఘముఖుడు. అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు. దూతను పంపుదాం. మాట విన్నాడా? సరే, లేదంటే యుద్ధం అంటూ దూరదర్శి అన్నాడు. చూసారా, అప్పుడు నాకు భలే కోపం వచ్చి చిత్రవర్ణుడితో ఇలా అన్నాను. చెప్పేవాడు ఎన్నైనా చెబుతాడు, వినేవాడికి ఓపిక ఉండాలి. అలాగే చెప్పిందంతా వినేవాడు నమ్మకూడదు. వివేకంగా, తెలివిగా అందులో నిజ నిజాలు ఆలోచించాలి. దున్న ఈనిందంటే దూడని కట్టేయమన్నాడట మునుపటికి ఎవరు. విషయం ఏమిటంటే యుద్ధం అంటూ చంకలు గుద్దుకోకండి. మా రాజు హిరణ్యగర్భుడు ఆషామాషి కాడు, మహావీరుడు. అతన్ని గెలవడం చాలా కష్టం. మంత్రులకేం పోయింది? ఎన్నైనా చెబుతారు. రాజు మెప్పు కోసం మంత్రి అన్నవాడు సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా నోటికొచ్చింది వాగుతాడు. రాజు సాధ్యాసాధ్యాలు గుర్తించాలి.
అంటే వీళ్ళ వల్ల యుద్ధం చేయడం వల్ల ఓడిపోతామా గెలుస్తామా అన్ని విషయాలు రాజు అనేవాడు గుర్తించాలి. యుద్ధం అని ముందుకు తోస్తారు, పరిగెత్తావా పోయేది నీ రాజ్యమే, ఈ మంత్రులదేముంది, కొత్త రాజు ఎదుట కొలువు తిరుగుతారు, మళ్ళీ మామూలే అన్నాడు. నా మాటలకు చిత్రవర్ణుడు సన్నగా నవ్వాడు. నవ్వి ఇలా అన్నాడు, పోయేది ఎవరి రాజ్యమో తేలిపోతుంది, ముందు నువ్వు నీ రాజ్యానికి వెళ్ళి మీ రాజుని యుద్ధానికి సిద్ధంగా ఉండమను, నీతో పాటు మా దూతగా ఈ చిలక అరుణముఖుడు వస్తాడు. మహారాజా అని గొల్లు మంది చిలక, నేను ఈ మూర్ఖుడితో ప్రయాణం చెయ్యను మహారాజా, వాణ్ణి ముందు వెళ్ళమనండి, తర్వాత నేను వెళ్తాను, మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి అంది. అంతలోనే ఎందుకలా అంటున్నావు అని అడిగాడు చిత్రవర్ణుడు. ఎందుకంటున్నానంటే శత్రువుతో ఎప్పుడు ప్రయాణం చెయ్యకూడదు, చేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే, మంచివాడితో కలిస్తే పువ్వులతో పాటుగా దారము సువాసన అనిపించినట్టుగా మంచి గుర్తింపును పొందుతాం, అదే చెడ్డవాడితో మనం తిరిగితే ఇనుముతో కలిసిన నిప్పుకి కూడా సమ్మెట దెబ్బలు తప్పవన్నట్టుగా కష్టాల పాలవుతాం. ఇలాంటి వాడితో మనము కలిసి ఉండడం చేజేతులా చావును తెచ్చుకోవడమే. కాకి హంస అని ఒక కథ ఉంది, ఆ కథలో హంసలా ముగిసిపోతాను అన్నాడు అరుణముఖుడు. ఏంటా కాకి హంస కదా అని అడిగాడు చిత్రవర్ణుడు. అరుణముఖుడు చెప్పసాగాడు. ఇలా ఏం చెప్పాడు అనేది రేపు చెప్పుకుందాం.